ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేటివి చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేటివి మెయిన్‌గా 5 టైప్స్ చూద్దాం. ఒక 5 క్యారెక్టరిస్టిక్స్ అనేటివి చూద్దాం. లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, స్టాటిక్ అండ్ డైనమిక్, టైమ్ కాంప్లెక్సిటీ అండ్ కరెక్ట్‌నెస్, స్పేస్ కాన్సెప్టివిటీ, స్పేస్ కాన్స్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో డేటా స్ట్రక్చర్స్ అనేటివి ఇలా బేస్ చేసుకొని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఉంటాయి. ఆల్రెడీగా టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మేబీ తెలిసుండొచ్చు. బట్ ఇట్ ఈజ్ అన్ లీనియరా, నాన్ లీనియర్ అనేది ఇప్పుడు చూద్దాం. సో డేటా స్ట్రక్చర్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్‌లో ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ బేస్ చేసుకొని మొత్తం అంతా ఎవరి కోడింగ్ యాప్ ఆర్ ఎనీథింగ్ ఆటోమేషన్, anything we have to depend upon data structure. Without data structure anything. డేటా స్ట్రక్చర్ అనేది ఒక బ్రెయిన్ బ్రెయిన్‌లో ఒక సెరిబ్రమ్, ఒక సెరిబెల్లం, ఇలా కొన్ని పార్ట్స్ అనేటివి ఉంటాయి. మిడిల్ ఆఫ్ లాంగ్ డేటా ఇలా ఈ బ్రెయిన్‌లో ఉండే పార్ట్స్ అనేటివి ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ ఇలా కొన్ని పార్ట్స్ లెక్క మన బాడీలో ఎలా వర్క్ అవుతుంది ఈ డేటా స్ట్రక్చర్‌కి ఇలా వర్క్ అవుతాయి. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేది ఈజీ. ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్. ఇంటీజర్ అంటే తెలుసు, 1 నుంచి ఎంతవరకు వెళ్ళిపోయినా ఇంటీజర్సే. కానీ డెసిమల్ ఫామ్‌లో ఉంటే 0.1, 1.0 నెగెటివ్ వాల్యూస్‌లలో ఉన్న ఏ వాల్యూలో ఉన్న ఫ్లోట్ అనేది ఫ్లోటే. ఇంటీజర్ కూడా నెగెటివ్ వాల్యూ ఉండొచ్చు, ఏదో పాజిటివ్ అయినా ఉండొచ్చు. బట్ డెసిమల్ వాల్యూలో ఉంటే ఫ్లోట్ అంటాం. క్యారెక్టర్ వాల్యూస్ అంటే స్ట్రింగ్స్ ఇవి ఎన్నో ఉంటాయి. క్యారెక్టర్స్ ఏదైనా ఉండొచ్చు. ఒక నెంబర్‌కి పైన సెమికోలన్ పక్కన సెమికోలన్స్ లైక్ పైన అపోస్ట్రఫీ ఇస్తే చాలు అది క్యారెక్టర్ అయిపోతుంది. బూలియన్ అంటే ఇంక తెలిసిందే. ఒక కాంప్లెక్సిటీగా ఒక బూలియన్ వాల్యూస్ అనేటివి ఒక అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ ఎలా అంటే ఫ్లోట్‌కి అడ్వాన్స్‌గా ఉండే వాల్యూస్‌ని బూలియన్ అని పిలుస్తాం. వీటిని ఫర్దర్‌గా ఈజీగా కోడింగ్‌లో చూద్దాం. చెప్తే అర్థం కాదు. మెయిన్ థింగ్ వీ హావ్ టు ఫైండ్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్‌లో 2 ఉంటాయి. లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఉంటాయి. అరే ఉంటది, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నాన్ లీనియర్ ఆల్సో గ్రాఫ్ అండ్ ట్రీ. సో ఇట్ ఈస్ ద మెయిన్ బేస్మెంట్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్. సో ఈ టేబుల్ అనేది మైండ్‌లో ఉండాలి. ఎలా వర్క్ అవుతుందో అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ టు రిమెంబర్ ఎనీథింగ్ సంథింగ్.